రోజు ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా నేర్చుకోవడానికి ఇష్టపడదాం రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 22-23 వచనాలు కలిసి ఉంటే మనం చదువుకుందాం. చూడండి పక్క పేజీ. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 22-23 వచనాలు కలిసి ఉంటే చదువుతున్నాను. చూడండి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. హల్లెలూయా. జాగ్రత్తగా వినాల, జాగ్రత్తగా విన్నాం. ఏంటి ఇక్కడ మాట అనంటే, పేతురు అనే దైవజనుడు సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ, ఈ సంఘం శ్రమలలో, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, పరిస్థితులు గుండా వెళుతున్న సంఘాన్ని గమనించిన ఈ పేతురు గారు ఆ సంఘాన్ని ఉద్దేశించి రాస్తున్న మాట ఏంటో తెలుసు. సంఘమా, మీరు ఎలా పుట్టారో తెలుసా, మీ జన్మ ఎలా జరిగిందో తెలుసా అంటూ, మీరు క్షయబీజము నుండి కాదు, జీవము గల దేవుని వాక్యం మూలముగా, అంటే అక్షయమైన బీజము నుండి మీరు పుట్టింపబడిన వారు. అంటే ఎలాంటి పుట్ట గురించి మాట్లాడుతున్నాడంటే, తల్లి గర్భం నుండి పుట్టిన పుట్ట గురించి మాట్లాడడం లేదు. 9 నెలలు తల్లి గర్భంలో ఉండి ఆ తర్వాత మనం జన్మించిన జన్మ గురించి మాట్లాడలేదు, ఆ పుట్ట గురించి మాట్లాడలేదు. ప్రభులోనికి ఎలా వచ్చారు, నూతనంగా ఎలా జన్మించారు, పాపాన్ని, లోక సంబంధమైన జీవితాన్ని, పాత స్వభావాన్ని విడిచిపెట్టి మీరు ఎప్పుడైతే రక్షణ పొందడానికి బాప్తిస్మలోనికి అడుగుపెట్టి బాప్తిస్మ తీసుకొని ఎలాగ పాత వ్యక్తి మరణించి నూతన వ్యక్తిగా మీరు జీవించారో ఎలా జరిగిందో తెలుసా? అది క్షయమైన బీజము నుండి కాదు, అంటే నశించిపోయే దాని నుండి కాదు, శాశ్వతంగా నిలిచే దేవుని వాక్య మూలముగా మీరు పుట్టారు. హల్లెలూయా. దేవుని వాక్య మూలముగా మనము జన్మించబడ్డాం. మీరు ఎలా క్రీస్తులోకి వచ్చారు, ఎలా ప్రభువుని నమ్ముకున్నారంటే, మీ చెంతకు సువార్త తీసుకొని వచ్చి సువార్తను ప్రకటిస్తే దేవుని వాక్యాన్ని మీరు విని అంగీకరించి ఆ వాక్య ప్రకారంగా బ్రతకడానికి ప్రభువుని నమ్మారు. నమ్మి బాప్తిస్మములోకి వచ్చిన మీరు నూతనంగా పుట్టింపబడిన వారు. హల్లెలూయా. మనం ఎవరం? క్రొత్తగా జన్మించిన వారం. ఎలా జన్మించాము? తల్లి గర్భం నుండి కాదు, వాక్యము నుండి మనం జన్మించబడ్డాం. హల్లెలూయా. ఒక విషయం చెప్పానా, తల్లి గర్భం నుండి, అది ఏ గర్భమైనా సరే, ఏ గర్భం నుండి జన్మించిన మరణం ఖచ్చితంగా ఉంటుంది. ఉండదా? నేను తల్లి గర్భం నుండి జన్మించిన వ్యక్తిని, నాకు మరణం లేదా? మీరు తల్లి గర్భం నుండి జన్మించిన వారు, మీకు మరణం లేదా? ఇక్కడ పాలు తాగుతున్న వీళ్ళిద్దరు కూడా తల్లి గర్భం నుండి జన్మించిన వారే. వాళ్ళకి మరణం ఉందా లేదా? అందరికీ తల్లి గర్భం నుండి జన్మించిన ప్రతి ఒక్కరికి మరణం ఉంటుంది. కానీ దేవుని వాక్య మూలముగా జన్మించిన వారికి మరణం ఉండదు. హల్లెలూయా. ఎందుకని? క్షయమైన వాక్యము కాదు అది, అక్షయమైన జీవము కలిగిన దేవుని వాక్యం. హల్లెలూయా. మీకు ఈ మాట అర్థమైతే నిజంగా చాలా సంతోషం. గర్భాల నుండి, అది ఏ గర్భమైనా సరే, ఏ గర్భమైనా సరే, ధనవంతుడింట్లో పుట్టినా, దరిద్రుడింట్లో పుట్టినా, రాజులింట్లో పుట్టినా, అధికారులింట్లో పుట్టినా, గర్భం నుండి జన్మించిన ప్రతి వ్యక్తి మరణించాల్సిందే. కానీ దేవుని వాక్య మూలముగా పుట్టినవారు, దేవుని వాక్యం ఏంటనంట? అక్షయమైనది. హల్లెలూయా. అక్షయమైనది, క్షయమైపోయేది కాదు. అక్షయమైన దేవుని వాక్య మూలముగా పుట్టిన వారందరూ కూడా వారికి శాశ్వత మరణం ఉండదు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుని వాక్యం చూడండి. మనల్ని దేవుడు ఎలా పుట్టించడానికి ఇష్టపడ్డాడో తెలుసా? జీవము కలిగిన అక్షయమైన వాక్యం ద్వారా మనల్ని పుట్టించాడు. అక్షయమైన ఆ బీజము, ఆ విత్తనము నుండి, వాక్యము నుండి నిన్ను నన్ను కన్నాడు దేవుడు. క్షయమైపోయే వాటితో కంటే మీరు నేను కొద్ది కాలమే ప్రభువులో ఉండి మరణించి
శాశ్వతమైన నిద్రలోకి వెళ్ళిపోతాం. కానీ దేవుని సంకల్పం ఏంటి తెలుసా? నిన్ను పుట్టింపజేసేది వాక్యం మూలంగా నిన్ను శాశ్వతంగా జీవింపజేయడానికి. హల్లెలూయా. ఇలా పుట్టింపబడిన మన గురించి చూడండి, 2వ అధ్యాయములో మొదటి 5 వచనాలను జాగ్రత్తగా మనం చదువుకుందాం. చూడండి, 2వ అధ్యాయము కింద 2వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుతున్న చూడండి. నేను, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమన పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడి దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవమైన రాయగు ప్రభువునద్దకు వచ్చిన వారై యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. హల్లెలూయా. ఇందులో ఒక 5 విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. నాకెళ్ళి చూడండి, ఎవరు ప్రభు? ఎవరంట? దయాళుడంట. అంటే ఆయనను రుచి చూచి ఉన్న ఎడల అంటే దేవునిని రుచి చూడడం అంటే ఏంటి? ఇక్కడ మాట్లాడుతున్న మాట, ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల అంటే దేవుణ్ణి రుచి చూడడం అంటే ఏంటి? ఆదివారం ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకొని, అబ్బా ద్రాక్షరసం ఎంత తీయగుందో, అంతేనా? అరే ఆ ప్రభు శరీరం, ఆ అప్పం ఎందుకని ఈరోజు కొద్దిగా ఉప్పు ఎక్కువైనట్టుంది, అంతేనా? ప్రభు ఆ శరీరంలో, ఆ శరీరానికి సాదృశ్యంగా భావించి ఆ రొట్టె ఎందుకనో ఈరోజు చప్పగా ఉంది, అదే రుచి చూడడం అంటే. హల్లెలూయా. ఇక్కడ చెబుతున్న మాట ఏంటి? ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల అంటే ప్రభు ఎటువంటి వాడో మీకు తెలిస్తే రుచి చూడడం అంటే అనుభవపూర్వకముగా. హల్లెలూయా. అనుభవపూర్వకముగా మీరు దేవుణ్ణి తెలుసుకుంటే, రుచి చూడడం అంటే దేవుణ్ణి అనుభవించటము, దేవుని కార్యాలను, దేవుని క్రియలను, దేవుని గొప్పతనాన్ని, దేవుని మంచి గుణాన్ని, దేవుని ఉపకార బుద్ధిని, దేవుని యొక్క మంచి సుగుణాలను మీరు రుచి చూచి మీరు తెలుసుకున్న ఎడల, తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారు? అది ప్రశ్న అక్కడ. రుచి చూచి ఉన్న ఎడల. ఇప్పుడు చూడండి, ఈరోజు ఆదివారం ఇంటికి పోయిన తర్వాత మేము చికెన్ తెచ్చుకోవాలని అనుకున్నాం. ఒక మొక్క టేస్ట్ చూస్తారు. ఇక మొక్క టేస్ట్ చూసిన కాడ నుంచి ఆయన అంటలే నామని తిరుగు అంటే అన్నం పెట్టు. ఎందుకని? మొక్క అర్థమైపోయింది, రుచి అర్థమైపోయింది. రుచి అర్థమైన ఆగుతారా? మీ ఇంట్లో పిల్లలు కానీ ఆగుతారా? అసలు ఆగరు. ఇంట్లో భర్త అనుకో వాసన బాగుంది అని ముక్కులో కొద్దిగా వాసన దూరంలోనే, ఇక చూడండి మసాలా స్మెల్ దూరంలోనే ఆగలేడు. ఇక తొందరగా అన్నం పెట్టు అంటే దేవుణ్ణి కూడా మనం ఎలా రుచి చూడాలనంటే అనుభవపూర్వకముగా ఆయన శక్తిని, ఆయన సామర్థ్యాన్ని, ఆయన మంచితనాన్ని. మోషేతో అంటాడు, మోషే నా మంచితనం అంతా నీకు చూపిస్తానంటాడు దేవుడు. రుచి చూడడం అంటే ఏదో శరీరంలో రక్తములు అనగా ద్రాక్షరసములు, రొట్టెలో చెయ్యి వేసి ద్రాక్షరసం తీయగొంది, రొట్టె ఉప్పగొంది, రొట్టె చప్పగొంది, ఇది కాదు రుచి చూడడం అంటే. రుచి చూచిన వారి బతుకులు వేరుగా ఉంటాయి. రుచి చూచిన వారి జీవితాలు కాస్త చాలా వ్యత్యాసంగా కనపడతాయి. చాలా డిఫరెన్స్ ఉంటుంది. రుచి చూచినోడికి రుచి చూడనోడికి చాలా తేడా ఉంటుంది. హల్లెలూయా. ఏమండి, తల్లి విషయం మనం ఆలోచన చేద్దాం. తల్లి ప్రేమను పిల్లలు రుచి చూస్తే, తల్లి ప్రేమను పిల్లలు అనుభవిస్తే, తల్లి యొక్క ప్రేమను పిల్లలు ఎరిగితే తల్లిని ఒక్క మాట అంటానికి కూడా భయపడుతుంటారు. హల్లెలూయా. అవునా కాదా?
తల్లి ప్రేమ, తల్లి బాధ్యత, తల్లి చేసిన పని పిల్లలు ఎరక్కపోతే, వాళ్ళు తెలుసుకోకపోతే, అనుభవించకపోతే తల్లిదండ్రుల్ని పిల్లలు దూషించడానికి, అవసరమైతే కొట్టడానికి కూడా ఇష్టపడతారు. భర్త ప్రేమను భార్య రుచి చూడాలి, భార్య ప్రేమను భర్త రుచి చూడాలి. ఇరువురు వారి ప్రేమలను రుచి అర్థం కాకపోతే వారు కలిసి ఉండలేరు. రకరకాలైన వస్తున్నాయి. భార్యని చంపిన భర్త, భర్తను చంపిన భార్య, తల్లిని చంపిన కొడుకు, కొడుకును చంపిన. ఎందుకని ఇవన్నీ వస్తున్నాయి? ఎందుకనంటే వారు వాళ్ళ అనుభవపూర్వకంగా ప్రేమను తెలుసుకోకపోవడం. నా తల్లి నా విషయంలో ఏం చేసింది, ఎంత ప్రేమను పంచింది, ఇది పిల్లలకు తెలియకపోతే ఈజీగా గడ్డి పరకన పక్కన పెట్టినట్టు పక్కన పెట్టేస్తారు. కూరలో వేసుకున్న కరివేపాకు ఎంత ముఖ్యంగా వేసుకుంటామో, తర్వాత ముందు ప్లేట్లో తీసి పక్కన పెట్టేది ఏంటి? కరివేపాకే. హల్లెలూయా. రుచి చూచి ఎరిగితే తల్లిని దూషించడానికి ఇష్టపడ్డో, తల్లిని అవమానించడానికి భయపడుతుంటాడో, తల్లిని ఒక మాట అంటానికి కూడా గుండెల్లో భయం వేస్తుంటుంది. అరే, నా తల్లి నా జీవితంలో ఎంత కష్టపడి నన్ను ఎలా ప్రేమించిందో, ఎలా పెంచిందో, ఎలా పెద్ద చేసిందో, ఎలా కష్టపడిందో, ఎలా రెక్కల ముక్కలు చేసుకుని మమ్మల్ని గొప్పవాళ్ళు చేసిందోనని పిల్లలు తల్లి విషయంలో అనుభవపూర్వకంగా తెలుసుకుంటే వాళ్ళు ఒక్క మాట అనడానికి కూడా ముందుకు రాని సాహసం చేయరు. అంటే ఈరోజు పిల్లల తల్లిదండ్రుల ప్రేమను రుచి చూడకపోవడమే, అనుభవపూర్వకంగా తెలుసుకోకపోవడమే వారు తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారు. ఇక్కడ పేతురు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? మీరు ప్రభు దయాళుడని రుచి చూచి ఉంటే మీరేం చేస్తారు? అదే మాట్లాడుతున్న మాట. రుచి చూచిన వారి జీవితం వేరుగా ఉంటుంది, రుచి చూడని వారి జీవితం వేరుగా ఉంటుంది. మనం ప్రభువును నమ్ముకున్నామనే చెబుతున్నాము, కానీ మన జీవితంలో ఆయన అనుభవపూర్వకంగా అనుభవిస్తున్నామో లేదో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? మేము ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా వాక్యం వినటానికి మందిరానికి వెళ్తామండి. వాక్యం వినేవాళ్ళు కాదు, వాక్యం వినేవాళ్ళు క్రీస్తును తెలుసుకున్నట్టు కాదు, వాక్యం వినేవాళ్ళు ప్రభువుని వాళ్ళు చూసినట్టు కాదు, వాక్య ప్రకారంగా జీవిస్తారు. చూశారు, వారు క్రీస్తు విషయంలో అనుభవపూర్వకంగా బ్రతుకుతున్నట్లు. హల్లెలూయా. ఈడు అడుగుతున్న మాట ఏంటి తెలుసా? మీరు ప్రభు దయాళుడని రుచి చూచారా లేదా? దేవుని శక్తి గుణలక్షణాల విషయంలో మీకు అనుభవం ఉందా లేదా? ఆయన మీ పట్ల మీ జీవితంలో జరిగించిన వాటన్నిటి విషయంలో, దేవుని విషయంలో మీ జీవితం ఎలా ఉంది? ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉంటే, అవునా కాదా? కూర రుచి చూచి ఉంటుంది, బాగుందంటే ఆగలేరు. చాలామంది చూడండి, ఒకే హోటల్కి వెళ్తుంటారు. ఎందుకో తెలుసా? అక్కడ రుచి ఇంకెడా బాగోదురా, అక్కడ రుచి ఇంకెక్కడా బాగోదు. బిర్యానీ ఎవడైనా తినాలనుకోండి, పలానా ప్యారడైజ్ బిర్యానీ. ఎందుకని? అక్కడ రుచి ఇంకెక్కడ. పలానా హోటల్లో టిఫిన్ రుచి ఇంకక్కడ రుచి ఎక్కడ. ఎందుకని? రుచి చూసిన వాడు మాటికి వెళ్ళి ఎలాగ హోటల్లో వాళ్ళు టిఫిన్ చేయాలనుకుంటాడో, మీ విషయంలో మన విషయంలో ఈరోజు దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నమాట, నన్ను మీ జీవితంలో రుచి చూచారా లేదా? ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉంటే, రుచి చూచి ఉన్నవారు ఏం చేస్తారు? 5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా. రుచి చూచిన వారు ఏం చేస్తారు, రుచి చూడని వారు ఏం చేస్తారు, ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్నవారు ఏం చేస్తారంటే, మొదటి విషయం చూడండి, 2వ వచనములో వాళ్ళు ఏం చేస్తారంట? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. హల్లెలూయా. సైలెంట్గా ఉండాలి. ఏం చేస్తారంట? మొదటిది, పాపములను విడిచిపెడతారు. చెప్పండి.
పాపములను, లోక సంబంధమైన ఈ లోక పరమైన ఆలోచనలు కలిగి అవన్నీ విడిచిపెడతారు. చూడండి, ఏమేమి మానివేస్తారు, ఏమేమి విడిచిపెడతారంట? దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు మానడం అంటే విడిచిపెట్టడం, మానడం అంటే వదిలిపెట్టడం, మానడం అంటే తీసివేయడం. ప్రభు దయాళుడని రుచి చూసిన వారు బ్రతుకులలో మొదటిగా చేసేది ఏంటో తెలుసా? పాపములను విడిచిపెట్టుట. హల్లెలూయా. అదేందంటే మేము పాపాలని విడిచిపెట్టే మేము ప్రభువులోనికి వచ్చి రక్షింపబడ్డాం కదా, యేసు ప్రభు నామంలో, తండ్రి నామంలో, పరిశుద్ధాత్మ నామంలో, త్రియేక దేవుని నామంలో మేము బాప్తీసం తీసుకున్నాం కదా, పాపక్షమాపణ పొందాం కదా అని మనం అనుకోవచ్చు. కానీ మన బ్రతుకులో, ఇంకా మన ఆలోచనలో, మన బుద్ధిలో, మన మాటల్లో, మన చూపులో ఉన్నాయి చూశారు, ఇవన్నీ కూడా విడిచిపెట్టమని దేవుడు ఈరోజు కోరతనడు. హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. ఎన్ని విషయాలు ఇక్కడ మనం విడిచిపెట్టవలసినవి? పాపాలు 5. 1 దుష్టత్వము, 2వది కపటము, 3వది వేషధారణ, 4వది అసూయ, 5వది దూషణ మాటలు. హల్లెలూయా. 5 దుష్టత్వము. ఏమేం చేస్తారంట? దేవుడు రుచి చూచి ఎరిగిన వారు ఏం చేస్తారంటే, మా జీవితంలో ఈ దుష్టత్వం వద్దు, మా జీవితంలో ఈ అసూయ వద్దు, మా జీవితంలో ఈ కపటం వద్దు, మా జీవితంలో ఈ వేషధారణ వద్దు, మా జీవితంలో దూషణ మాటలు వద్దు. అయ్యే ఉంటే అదే బ్రతుకైతే నువ్వు దేవుణ్ణి రుచి చూచిన వ్యక్తివి కాదు, రుచి చూచిన మనిషివి నువ్వు కాదు, ఆయనను అనుభవపూర్వకంగా ఎరిగిన వ్యక్తివి కాదు. ఎందుకని? మొదటిగా దేవుడు ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్నవారు ఏం చేస్తారంట? ఈ 5 విషయాలను మానేస్తారు. దుష్టత్వాన్ని మానవేస్తారు, వేషధారణను మానవేస్తారు, కపటమును మానవేస్తారు, అసూయను మానవేస్తారు, దూషణ మాటలను విడిచిపెడతారు. ప్రభు దయాళుడని ఎవరైతే రుచి చూస్తారో, ఎందుకంటే ఇవేమీ ప్రభువులో ఉండవు. ప్రభు అయిన యేసుక్రీస్తులా దేవునిలో అసూయ లేదు, కపటము లేదు, వేషధారణ లేదు, అసూయ లేదు, దుష్టత్వం అంతకంటే లేదు. హల్లెలూయా. జాగ్రత్తగా వినాల. దేవుణ్ణి మనం రుచి చూచి అనుభవపూర్వకంగా ఎరిగితే మనం ఏం చేస్తాం తెలుసా? వీటన్నిటిని మానవేస్తాం, వీటన్నిటిని విడిచిపెడతాం. వీటన్నిటిని. దుష్టత్వం అంటే ఏంటో తెలుసా? దుష్టత్వం అంటే ఇతరులకు హాని చేసే స్వభావం, ద్వేషించే స్వభావం, ప్రతీకారం తీర్చుకునే స్వభావం. దుష్టత్వం అంటే ఇతరులకు హాని చేయడం, ఇతరులకి ఎలాగైనా సరే ఇబ్బందిని కలిగించడం, ఇతరుని ఎలాగైనా సరే. ఇది రుచి చూచి ఉన్నవాడి బ్రతుకులు ఇది ఉండదండి. రుచి చూచిన వాడి జీవితంలో ఇది ఉండదు. నా దేవుడు ఇతరులకు హాని చేసే దేవుడు కాదు, ఇతరులకు మేలు చేసిన దేవుడే. తన ప్రాణమును పెట్టి నా కొరకు, నా బ్రతుకు కొరకు ఆయన కల్వరి శిలువలో మరణించాడు. ఇతరులకు హాని చేయని దేవుడు, మేలు చేసే దేవుడు అని గ్రహించి రుచి చూచిన వాడు ఇతరులకు ఏం చేస్తాడు? మేలే చేస్తాడు. రుచి చూడని వాడే హాని చేస్తాడు, రుచి చూచిన వాడు మేలు చేస్తాడు. హల్లెలూయా. దుష్టత్వం అంటే ఇతరులకు హాని కలిగించడం. ఇది ఎవరిలో ఉంటుంది? రుచి చూడని వాడిలో ఉంటుంది. ఏం కొట్టదు? నాకెళ్ళి చూడండి, ఇట్రా వినాలి. జాగ్రత్తగా విందాం. అర్థమవుతుందా? దేవుడు హాని చేయని వాడు, నేను కూడా హాని చేయకూడదు. హాని చేసే లక్షణం దుష్టత్వం, కాబట్టి నాలో దుష్టత్వం ఉండకూడదు. 2వది కపటం అంటే మోసము చేయడం, నిజాన్ని దాచడం, బయట ఒకలా లోపల ఒకలా. కపటత్వం బయట ఒకలా
లోపలకల నిజాన్ని దాచిపెట్టడం, మోసం చేయాలని ఇష్టపడడం. ఇది దేవునిలో కపటం ఉండదు. ఆయన నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నవాడు. మనకి ఎన్ని కాలాలు? 4 కాలాలు. ఎండాకాలం, వానాకాలం, వర్షాకాలం, వసంతకాలం. ప్రకృతి 4 రూపాల్లో మారుతుంటుంది. ప్రకృతి 4 రూపాల్లో మారుతుంటుంది. ఎండ, వాన, చలి, వసంతం 4 రూపాల్లో ఈ వాతావరణం మారిపోద్ది. కానీ మనం 400 కళలు మనలో ఉంటాయి. ప్రకృతి 4 రూపాల్లో మారితే మనం 400 రూపాల్లోకి మారుతాం. సెకనుకు ఒకలాగా ఉంటాం. అంటారు కదా, ఓసరవెల్లి రంగులు మనం ఓసరవెల్లి కంటే తాతలం. ఓసరవెల్లి కంటే అసలు దాన్ని లెక్క పెట్టకూడదు. కపటము, మోసం చేయడము, నిజాన్ని దాచిపెట్టడము, లోపల ఒకలా బయట ఒకలా ప్రవర్తించే లక్షణం మనలో ఉందంటే మనం దేవుణ్ణి రుచి చూడనట్లే. రుచి చూచిన వాళ్ళు కపటం ఉండదు, రుచి చూచిన వాళ్ళు దుష్టత్వం ఉండదు, రుచి చూచిన వాళ్ళు వేషధారణ ఉంటుంది. వేషధారణ రుచి చూస్తే నాలో ఎందుకు వేషధారణ ఉండాలి, నాలో ఎందుకు వేషధారణ నేను కలిగించుకోవాలి? వేషధారణ అంటే తెలుసా? భక్తిగా కనిపిస్తారు కానీ భక్తి ఉండదు. ఏంటంట? భక్తిగా పైకి ఎంత భక్తిపరుడు, ఎంత భక్తిపర్రాలు, ఎంత ప్రార్థన పర్రాలు, నిత్యం నోట్లో నుంచి ఇక మాట్లాడితే దీవెనకరమైన మాటలే. పైకి భక్తి. బైబిల్ అంటుంది, భక్తి గలవారని చెప్పుకొనుచు దానిని ఆశ్రయించలేని ప్రజలుగా ఉంటున్నారంట. హల్లెలూయా. వేషధారణ. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాడో, వేషధారుల్ని క్షమించను. పైకి భక్తి పరుల్లా నటించే వాళ్ళని దేవుడు క్షమించడు. రుచి చూచిన వాడి జీవితంలో కపటం ఉండదు, దుష్టత్వం ఉండదు, వేషధారణ ఉండదు. చూడండి, అసూయ. 4వది అసూయ. ఇతరులను ఆశీర్వాదాలను చూచి బాధపడడం, దేవుడిచ్చే వాటితో సంతృప్తి చెందకపోవడం. అసూయ అంటే తెలుసా? ఆ కుటుంబమే దీవించబడుతుంది, వాళ్ళ కుటుంబమే ఆశీర్వదించబడుతుంది, వాళ్ళ కుటుంబంలోనే వివాహాలు జరుగుతున్నాయి, వీళ్ళ కుటుంబంలోనే ఉద్యోగాలు వస్తున్నాయి. ఇతరులను చూచి ఏమండి దేవుడు ఆ కుటుంబాన్ని మేలు చేస్తానని వీళ్ళు సంతోషపడరంట. వీళ్ళకి బాధ. ఆ కుటుంబం హెచ్చించబడుతుంటే, ఆ కుటుంబము ఎక్కువైపోతుంది, ఆ కుటుంబము దేవుడు గొప్ప చేస్తుంటే బాధ. మాకు దేవుడు ఇచ్చాడని సంతృప్తి పడరంట, మాకు దేవుడు కలిగించాడని సంతృప్తి చెందరంట. సంతృప్తి లేని జీవితాలే ఏమండి అసూయ కలిగిన జీవితాలు. అసూయ. దేవుని రుచి చూచిన వాడినిలో అసూయ ఉండదు. 5వది అంటున్న మాట తెలుసా? దూషణ మాటలు. ఇతరుల గురించి చెడుగా మాటలు మాట్లాడుకోవడం. ఇది ఎక్కువ. 4 కూర్చుంటే ఏమండి 4 మంచి మాటల కంటే 40 చెడ్డ మాటలు ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. 4 కూర్చుంటే 4 మంచి మాటలు లేవు ఈరోజు, 40 చెడ్డ మాటలే. ఆ ఇంట్లో ఇట్లా, ఈ ఇంట్లో ఇట్లా, ఆ అమ్మాయి ఇట్లా, ఈ అబ్బాయి ఇట్లా, ఆకిట్లా, అసలు ఇవే తప్ప 4 మంచి మాటలు 4 కూర్చున్నప్పుడు మాట్లాడుకొని సమాజానికి ఉపయోగపడే మాటలు ఇవ్వండి. హల్లెలూయా. చూసారా? మనము దేవుని రుచి చూస్తే మనలో దుష్టత్వం ఉండదు, మనం దేవుని రుచి చూస్తే మనలో అసూయ ఉండదు, మనము దేవుని రుచి చూస్తే మనలో దూషణ మాటలు ఉండవు, మనము దేవుని రుచి చూస్తే మనలో వేషధారణ ఉండదు, మనము దేవుని రుచి చూస్తే మనలో కపటం ఉండదు. రుచి చూచిన వాడి జీవితాలలో ఇవేమీ ఉండవు. ఇవన్నీ విడిచిపెట్టి, మొదటిగా పాపాన్ని విడిచిపెట్టి, ఇవన్నీ కూడా పాపము కిందకు వస్తాయి. హల్లెలూయా. ఇవన్నీ కూడా పాపం కింద. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? నేను రుచి చూచినానా, రుచి చూడలేదా? రుచి చూస్తే ఈ 5 నాలో ఉంటే మనం రుచి చూడనట్లే. ఈ 5 నాలో లేకపోతే నువ్వు దేవుణ్ణి అనుభవపూర్వకంగా ఎరిగిన వ్యక్తివి. నాలో కపటం ఉంది,
నాలో అసూయ ఉంది, నాలో వేషధారణ ఉంది, నాలో దుష్టత్వం ఉంది, నాలో దూషణకరమైన ఈ 5 లక్షణాలు ఉన్నాయి. ఓకే, అయితే నేను దేవుని రుచి చూడలేదు, ఇంకా నేను పాపాన్ని విడిచిపెట్టలేదు, మానివేయాల్సిన దాన్ని నేను మానివేయలేదు అని మనం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఈరోజు దేవుణ్ణి రుచి చూచి ఉన్న ఎడల మొదటిగా మనం పాపాన్ని విడిచిపెడతాం. అంటే ఈ 5 మనం విడిచిపెడతాం. రెండవది చూడండి, 2వ వచనంలో మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలను రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. హల్లెలూయా. రెండవది ఏం చేస్తారంట? పాపాలను విడిచిపెడతారు. దుష్టత్వాన్ని, దూషణను, అసూయను, కపటమును, వేషధారణను, దూషణమైన మాటలను వీటిని విడిచిపెట్టి క్రొత్తగా జన్మించిన శిశువులు తల్లి పాలను ఎలాగ స్వీకరిస్తారో మనం రక్షణలో ఎదగాలంటే దేవుని వాక్యమనే పాలు అంత ముఖ్యం. హల్లెలూయా. అంటే మనము ఆత్మీయతలో వృద్ధి చెందుతాము, వృద్ధి చెందాలి, వృద్ధి పొందాలి. హల్లెలూయా. 1, దేవుని రుచి చూచిన వారు ఏం చేస్తారు? పాపాన్ని విడిచిపెడతారు. రెండవదిగా ఆత్మీయతలో వృద్ధి చెందుతారు. నాకెళ్ళి చూడాలక్క ఏం చేస్తారు? మొదటిగా పాపాన్ని విడిచిపెడతారు. అంటే పాపం అంటే దుష్టత్వము, దూషణ, అసూయ, వేషధారణ, దూషణకరమైన మాటలను విడిచిపెడతారు. రెండవది, విడిచిపెట్టిన వారి జీవితంలో దేవుని వాక్యాన్ని స్వీకరిస్తూ రక్షణలో అంటే ఆత్మీయతలో ఎదుగుతూ ఉంటారు. హల్లెలూయా. ఏంటంట? మొదటిగా పాపాలను విడిచిపెడతారు. ఎవరు? దేవుడు, ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్నవారు చేసే పనులు. రుచి చూడని వారు ఇవేం చెయ్యరు. ఇంకా దుష్టత్వం ఉంటుంది, ఇంకా అసూయ ఉంటుంది, ఇంకా వేషధారణ ఉంటుంది, ఇంకా లోక సంబంధమైన పాపపు చెత్త వాళ్ళని ఉంటుంది. రుచి చూచిన వాడు వీటన్నిటిని విడిచిపెడతాడు. విడిచిపెట్టిన వీడు ఇంకా నేను దేవునిలో ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలనే వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? వాక్యం అనే పాలను అపేక్షిస్తాడు. ఈ బాబు ఎదగాలంటే తల్లిపాలే శ్రేష్టం. తల్లిపాలు ఎన్ని సంవత్సరాలు ఇవ్వచ్చు అంటారు? 3 సంవత్సరాలు ఇవ్వచ్చు అంటారు. హల్లెలూయా. తెలుసా? ఈ 3 సంవత్సరాలలో తల్లిపాల ద్వారా లోపల అవయవాలన్నీ పరిపూర్ణంగా ఎదుగుతాయి. హల్లెలూయా. నిన్ను నన్ను ఆత్మీయతలో ఎదిగించేది దేవుని వాక్యమే. ఇందాక నిన్ను పుట్టించింది దేవుని వాక్యమే. పుట్టిన నువ్వు ఎదగాలన్నా దేవుని వాక్యం. అవునా కాదా? తల్లి గర్భం నుండి పుట్టింది పిల్లలు ఎదగాలంటే తల్లి పాలే. లేదు గర్భంలో పుట్టాను కానీ నేను పాలు తాగను, నాకు వేరే నాకు ఉన్నాయంటే కుదిరిద్దా? మనం ఇందాక ఏం చదువుకున్నాం? 22వ వచనంలో మొదటి అధ్యాయంలో మీరు అక్షయమైన దేవుని జీవవాక్యము నుండి పుట్టినవారు, పుట్టిన మీరు ఈ వాక్యము ద్వారానే ఎదగాలి. హల్లెలూయా. ఈ వాక్యం అనే పాలను స్వీకరిస్తూ ఒక శిశువు తల్లి పాలను పదే పదే కోరినట్లు మన ఆత్మీయతలో, మన రక్షణలో ఎదగాలి, అభివృద్ధి చెందాలంటే దేవుని వాక్యం అనే పాలను మనం కోరుతూ ఉండాలి. హల్లెలూయా. వాక్యాన్ని భారంగా భావిస్తుంటే వాడు ఎదగలేడండి. వాక్యాన్ని ఆహారంగా స్వీకరించే వాళ్ళు ఎదుగుతారు. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని భారంగా ఇంకెంతసేపు చెబుతాడు, ఇంకెంతసేపు అని ఎప్పుడైతే మనం భారంగా ఫీల్ అయ్యామో నువ్వు ఎదగట్లేదు ఆత్మీయతలను గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చెప్పాలి సేవకుడు, ఇంకా మాకు నేర్పాలి సేవకుడు, ఇంకా మాకు తెలియజేయాలి సేవకుడు అని ఎలా అయితే మనం ఆహారం కోసం ఆతృత పడుతూ ఆకలితో ఎదురు చూస్తూ మనం ఇంకా ఎదురు చూస్తుంటామో అటువంటి వ్యక్తులుగా మనం ఉంటే అప్పుడు నువ్వు ఆత్మీయతలో ఎదుగుతున్నట్లు. హల్లెలూయా. ఈరోజు ఒక బలహీనత క్రైస్తవుల్లో చాలా ప్రస్ఫుటంగా కనపడేది తెలుసా? ఏం బలహీనత తెలుసా? నేను అంటాను, బలహీనత అంటే కాళ్ళ నొప్పులు, తలనొప్పి, ఏళ్ళు నొప్పి, ఈ కాదు బలహీనత. వాక్యము చదవకపోవడమే పెద్ద బలహీనత. అపవాది ఈరోజు ఒక రోగాన్ని క్రిస్టియన్స్లో, ఒక రోగాన్ని క్రైస్తవుల్లో కలిగించాడు. ఏంటో తెలుసా?
వాక్యము మీరు చదవమాకండి. ఇది చదవకపోతే చాలండి. బైబుల్, కలర్ఫుల్ బైబుల్ వేలు పెట్టి కొన్నా వాడికి భయం ఉండదు. అమ్మో లక్ష్మక్క బైబుల్ కొంటుంది 600 పెట్టి, వాడికి భయం ఉండదు అక్క. వాడికి ఏం భయం ఉండదు. ఇంట్లో 5 బైబుల్ ఉన్నాయి, వాడికి భయం ఉండదు. ఇంట్లో తలొక బైబుల్ ఉంది, భయం ఉండదు. ఎప్పుడు భయం తెలుసా? ఈ వాక్యాన్ని అందరూ చదువుతుంటే వాడికి భయం వేస్తుంటుంది. హల్లెలూయా, అవునా కాదా? ఎప్పుడు మనలో ఉన్న రోగం బయటికి పోద్ది? రోగానికి ఎప్పుడు భయం వేస్తుంది తెలుసా? నువ్వు డాక్టర్ గారు దగ్గరకు పోయి కలిసినప్పుడు కాదు రోగానికి భయం. డాక్టర్ గారు మంచి మందులు రాయండి, డాక్టర్ గారు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, అప్పుడు రోగానికి భయం ఉండదు. పోయి హాస్పిటల్లో పోగానే మందులు కొని 2000 రూపాయలు పెట్టి మందులు కొని మంచి కవర్లు ఇంటికి తెచ్చి పెట్టుకొని వాడికి భయం ఉండదు. తెచ్చిపెట్టి నువ్వు చక్కగా బీరువాలో పెట్టిన అనుకో, వాడికి ఏం లోపల రోగానికి ఏం భయం ఉండదు. తీసి ఒక్కొక్క మందు వేసుకుంటూ చూసి అప్పుడు రోగానికి భయం వేస్తుంటుంది. అయ్యయ్యో తెచ్చినేమో క్రమంగా వాడతందని అప్పుడు రోగం మనలో తగ్గుతూ ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులను ఒక బలహీనత అండి తెలుసా? మీరు వాక్యాన్ని చదవమాకండి, వాక్యాన్ని వినమాకండి, వాక్యాన్ని భారంగా ఫీల్ కండి. అంటే అబ్బబ్బా ఎంత సేవ చెబుతాడు అయ్యగారు. చాలామంది వాక్యం ఇక ముగించాలని సిగ్నల్స్ ఇస్తారంట. సిగ్నల్స్, పిల్లల్ని పండుకున్న వాళ్ళకి ఎచ్చటం, సిగ్నల్స్, వాళ్ళని ఏడిపిస్తే ఏమైంది? చికాకుపడి గంట చెప్పాలనుకున్నాడు, అర్ధగంటలో ముగించేసి ఇక బాండని ముగించుకొని ఇంటికి పోతాడు. టెక్నిక్స్, పిల్లగాళ్ళని చర్చిలో దోలటం, వాళ్ళని గిల్లి గిచ్చి లేపితే వాళ్ళు ఏం చేస్తారు? ఏడుస్తారు. ఏడితే అయ్యగారు ఏం వాక్యం చెప్తారు? హల్లెలూయా. ఇక ఈ సైకిలో ఆవులింతలా ఇంకెంతసేపు చెబుతారా? ఆవులింతలో ఫ్యాన్లకి వెళ్ళి అంటే ఇక ఎప్పుడు నువ్వు ముగించవా అని అంటూ ఇవన్నీ కూడా సిగ్నల్స్. ఎప్పుడైతే నువ్వు ఇలాగా నీ బ్రతుకు మారుతుంటుందో ఒకటే, నీలో ఒక రోగం చేరిందని గుర్తుంచుకోవాలి. ఏం రోగం? వాక్యం వినలేని ఒక రోగం, ఒక జబ్బు. దైవజనులు మన మధ్యలోనికి వచ్చారు, వాక్యం చెప్తారంటే ఇక అప్పుడు మొదలైతే తలనొప్పి. ఊగేవాళ్ళు ఊగుతుంటారు, పక్కన పడేవాళ్ళు పక్కన పడుతుంటారు, గిల్లుకునే వాళ్ళు గిచ్చుకుంటారు, ఫోన్లు చూసుకునే వాళ్ళు ఫోన్లు. అప్పుడే మొదలైతే దరిద్రం అంతా. క్రైస్తవంలో ఎక్కడ ఇప్పుడు ఒక జబ్బుతో, క్రైస్తవం అంతా ఒక జబ్బుతో బాధపడుతుంది. ఏంటో తెలుసా? వాక్యము చదవకపోవడం అనే జబ్బుతో బాధపడుతుంది. ఇక్కడ నువ్వు వాక్యం ద్వారానే పుట్టావు, నువ్వు ఎదగాలంటే వాక్యమే కావాలని దేవుడు ఈరోజు చెబుతుంటే, దేవుడు ఈరోజు మనతో చెప్తుంటే, వాక్యం అంటే ఈరోజు ఎవరు ఆసక్తిగా లేరండి. వాక్యాన్ని చదువుదాం, వాక్యాన్ని నేర్చుకుందాం, వాక్య ప్రకారంగా జీవిద్దాం. ఈ వాక్యం ద్వారా నేను జన్మించాను, నేను ఎదగాలి, అభివృద్ధి చెందాలంటే నా బ్రతుకులో ఏం కావాలా? వాక్యం అనే పాలు పిల్లలకు అవసరము. వాక్యం అనే పాలు ఎదిగే క్రైస్తవులమైన మనకు అవసరం. మొదటిగా నువ్వు ప్రభువుని రుచి చూస్తే పాపాలను విడిచిపెడతావు. ప్రభువుని రుచి చూసిన వ్యక్తివైతే ఆత్మీయతలు ఎదగడానికి వాక్యాన్ని కోరతావు. మూడవది నేను చెప్తాను చూడండి, చదువుదామా? 4వ వచనం. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదయు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై. 3వది మనం ఎక్కడికి రావాలో తెలుసా? ఇది 4వది. 4వది మనం ఎక్కడికి రావాలో తెలుసా? కమ్ టు క్రైస్ట్. ఎక్కడికి రావాలక్క? క్రీస్తునొద్దకు రావాలి మనం. మొదటిగా ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్న వారి జీవితంలో జరిగే కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, వారిని పాపాన్ని విడిచిపెడతారు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధురాలుగా బ్రతకాల. దేవుడు పరిశుద్ధుడని రుచిచూచి అనుభవపూర్వకంగా తెలుసుకున్న ప్రజలు, విశ్వాసులు మొదటి పాపాన్ని విడిచిపెడతారు. రెండవది దేవుని వాక్యాన్ని కోరతారు. మూడవది ఆత్మీయతలో ఎదగడానికి ఇష్టపడతారు. 4వది ఇదిగో కమ్ టు క్రైస్ట్, క్రీస్తునొద్దకు వస్తారు. హల్లెలూయా. క్రీస్తునొద్దకు వస్తారు. ఎందుకని? నేను దేవుణ్ణి రుచి చూచిన
వ్యక్తిని, రుచి చూచిన దానను, అనుభవపూర్వకంగా ఎరిగిన దానను. కాబట్టి నువ్వు ఎక్కడికి రావాలి? కమ్ టు క్రైస్ట్, క్రీస్తునొద్దకు రావాలి. కానీ క్రీస్తునొద్దకు రావడానికి ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. ఎందుకని? అక్కడ రాయబడిన మనుష్యుల చేత విసర్జింపబడినను. అవండి ఏంటంటే యేసు ప్రభు మనుష్యుల చేత విసర్జింపబడినను. మాకు యేసు ప్రభు వద్దండి, యేసు ప్రభు దేవుడు కాదండి. యేసు ప్రభు దేవుడు ఏంటండి? మనుష్యులు ఈరోజు యేసు ప్రభుని విసర్జించేస్తారు. అంటే యేసు ప్రభుని కాదు, వద్దు, మాకు దేవుడని అవసరం లేదంటున్నారు. హల్లెలూయా. ఆయన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన అమూల్యమైన వాడు, సజీవమైన వాడు. హల్లెలూయా. మనుష్యులు విసర్జించిన నువ్వు రుచి చూచిన వాడవు కాబట్టి నువ్వు ఎక్కడికి రావాలి? ప్రభువుని వద్దకు రావాలి. నువ్వు కూడా వాళ్ళల్లో కలిసిపోతే నువ్వు ప్రభువుని రుచి చూచిన వ్యక్తివి కానే కాదు. నీకు ఎప్పుడు తెలిసింది తెలుసా? నువ్వు ప్రభువుని రుచి చూసిన దానవు కాదో అవును ఎప్పుడు తెలుసా? ఆదివారం తెలిసింది. ఆదివారం లోకస్తులు అందరూ పనికి పోతుంటే నువ్వు పనికి పోయినావు అనుకో, నువ్వు ప్రభువుని వద్దకు వస్తున్నావా? ప్రభువుని వద్దకు రాని వ్యక్తులతో కలిసి వెళ్తున్నావా? ఇక్కడ మనం జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన 4వ విషయం ఏంటో తెలుసా? ప్రభు దయాళుడని అనుభవపూర్వకంగా తెలుసుకున్న వారు చేసే పనుల గురించి మనం నేర్చుకుంటున్నాం. వారికి ఉండే లక్షణాలు, వారికి ఉండే గుణాలు. మొదటి, పాపాన్ని విడిచిపెడతారు వాళ్ళు, ప్రభు దయాళుడని రుచి చూచారు కాబట్టి. రెండవది, వాక్యాన్ని కోరుకుంటారు. మూడవది, ఆత్మీయతగా ఎదగడానికి వాళ్ళు ఇష్టపడతారు. 4వది, మేము ప్రభువునొద్దకే వెళ్ళాలి. కష్టమైన, నష్టమైన, బాధైన, ఇరుకైనా సరే, ఏదైనా సరే, ప్రభుతోనే నా జీవితము, ప్రభుతోనే నా శ్వాస, ప్రభుతోనే మా అంతిమ యాత్ర, ప్రభుతోనే నా చివరి దినము. హల్లెలూయా. నువ్వు ప్రభువునొద్దకు వచ్చేదానవో వచ్చేవాడవో కాదో ఆదివారం అర్థమైపోద్ది. ప్రార్థన కోడికలు పెట్టిన రోజు అర్థమైపోద్ది. ప్రార్థన జరుగుతున్న దినాల్లో నిన్ను గమనిస్తే, అరే ఏంటి వాళ్ళు ఈరోజు పనికి రాలేదంటే వాళ్ళు ప్రభువునొద్దకు వెళ్ళారా అని నీ గురించి సాక్ష్యం చెప్పాలి. ప్రభువునొద్దకు వాళ్ళు మందిరానికి వెళ్ళారు, మందిరంలో ఉండేవాళ్ళు, వాళ్ళు మందిరంలో దేవునితో గడిపేవాళ్ళు అన్నీ నీ గురించి సాక్ష్యం చెప్తే అప్పుడు నీ విషయం తెలుసా? నువ్వు ప్రభువుని రుచి చూసిన వ్యక్తివి. హల్లెలూయా. ఈరోజు మాకు ప్రభువు తెలుసులే, ప్రభువుని మేము ఎరిగాములే అని చెప్పుకుంటున్న వాళ్ళు ప్రభు యొద్దకు రావడం లేదు. ప్రభు యొద్దకు రావడం లేదండి. ప్రభువుకు దూరంగానే ఉంటున్నారు, ప్రభువుకి దూరం అయిపోతున్నారు. ప్రభు చెంత నుండి వాళ్ళే కావాలని వేరుబాటు అవుతున్నారు. పరిశుద్ధ గ్రంథం ఈరోజు మనకు తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ప్రభువుని దయాళుడని రుచి చూచిన వ్యక్తివైతే, నిజంగా నువ్వు ప్రభువు దయాళుడు అని నమ్మిన దానివైతే నువ్వు చేయాల్సిన పనులు ఇవి. పాపాన్ని విడిచిపెట్టు, వాక్యాన్ని ఆశించు, రక్షణలో ఎదుగు, ప్రభువుని వద్దకు రా. కమ్ టు క్రైస్ట్. ప్రభువుని వద్దకు వచ్చేయి. ఎందుకు లోకం నీకు? లోకాన్ని కాదనుకున్నావు, లోకాన్ని వద్దనుకున్నావు, పాత జీవితాన్ని వద్దనుకునే ప్రభువుని వద్దకు వచ్చావు. వచ్చిన దానవు మరలా, వచ్చిన వాడవు మరలా ఎక్కడికి వెళుతున్నావు? మరలా లోకములోనికి వెళుతున్నావంటే నువ్వే చెబుతున్నావు నాకు ప్రభు అవసరం లేదని. హల్లెలూయా. నువ్వు ఆదివారం పనికి పోతున్నావంటే, ప్రార్థన కూడికలు పెట్టిన రోజు నువ్వు పనికి పోతున్నావంటే నీ బ్రతుకులో నువ్వేం చెబుతున్నావు తెలుసా? నాకు దేవుడు అవసరం లేదు అని నువ్వే చెబుతున్నావు. నువ్వు చెప్పాల్సిన నోటితో అవసరంలా. హల్లెలూయా. నీ బ్రతుకులో నువ్వు నోటితో చెప్పకుండా దేవునికి దూరం అయ్యే రోజులేంటో తెలుసా? ప్రార్థన ఆదివారాలు జరుగుతున్నప్పుడు పనికి పోయిన రోజులే. అర్థమైపోద్ది. ఏంటంటే ప్రభువుని వద్దనుకొని వచ్చింది, ప్రభువుని కాదనుకొని వచ్చింది. ఈరోజు ఇక్కడ ప్రభువు దయాళుడని చూసిన వ్యక్తి ఏం చేస్తాడంట? ప్రభు యొద్దకే వస్తాడంట. ఇంకోళ్ళ దగ్గరికి పోడు. ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తాడా? వెళ్ళడం. మా బాబు అన్నాడండి, నువ్వు ఎంత శ్రేష్టమైన పాలు అప్పుడప్పుడు తీసి పాలు తెచ్చినా తాగడాయన. నిజం.
అప్పటికప్పుడు శ్రేష్టమైనవి. నువ్వు ప్రపంచంలో ఏ జాతి గేదె పాలు తెచ్చినా ఆయన తాగడు. ఎందుకో తెలుసా? ఆయనకు తన తల్లి పాలే రుచి. హల్లెలూయా. మరి నీకు ఎందుకని? ఏ పాలు తాగడు, అప్పటికప్పుడు మంచి పాలు. ఆ గేదెకి రోజు గడ్డి, దాన, తవుడు, చెక్క ఇంకేది వేసి పెట్టి చిక్కటి పాలు ఇచ్చినా అవి తాగడం. ఎందుకో తెలుసా? తనకు తన తల్లి పాలు రుచి ఎరిగాడు. అక్కడికి వెళ్ళి పాలు తాగుతాడు. నువ్వు దేవుని రుచి చూస్తే నువ్వు దేవుని యొద్దకే వెళ్తావు, ప్రభువుని వద్దకే వస్తావు, ప్రభుతో ఉండడానికి ఇష్టపడతావు. నువ్వు రుచి చూడట్లేదు అని అంటే నువ్వు లోకస్తులతో కలిసి వెళ్ళిపోతుంటావు. నీ జీవితం నువ్వే చెప్తా ఉంటావు, నాకు ప్రభు అవసరం లేదు. ఎప్పుడైతే ప్రార్థన జరుగుతున్న దినాలలో మందిరాన్ని మానేస్తున్నావంటే నీ బ్రతుకు ద్వారా నువ్వే ఒక సంతకం పెడుతున్నావు, నాకు దేవుడు అవసరం. బైబిల్ చెప్తుంది, నువ్వు ప్రభువుని రుచి చూచిన దానవు వాడవు అయితే ఎక్కడికి వస్తావు? ప్రభువుని వద్దకు వస్తావు. మరి వెళ్ళే వాళ్ళు ఎవరంటే ప్రభువుని విసర్జించిన వాళ్ళతో కలిసి నువ్వు వెళ్తావా? వాళ్ళతో కలిసి నీ సహవాసమా? వాళ్ళతో కలిసి నీ బ్రతుకా? వాళ్ళతో కలిసి నీ నడవడిక? వాళ్ళతో కలిసి నీ సహవాసమా? వాళ్ళు ఎవరంట చూడండి, మనుష్యుల చేత విసర్జింపబడినను. బా, నువ్వు ఎవరితో ఉంటున్నావు తెలుసా? ప్రభువునొద్దకు నువ్వు రమ్మని, రావాలని రుచి చూచిన వ్యక్తిగా నీకు ఆలోచన లేకపోతే నువ్వు ఎవరితో కలిసి నువ్వు సహవాసం చేస్తున్నావంటే మాకు ప్రభువు వద్దు అని విసర్జించిన వాళ్ళతో నీ బ్రతుకును కలుపుకుంటున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఇండైరెక్ట్గానే నీ జీవితం ద్వారా నాకు అవసరం లేదు ప్రభు ఆయన దూరం అవుతున్నావు. ఎవరితో కలుస్తున్నావు? ఆయనను విసర్జించిన మనుషులతో కలుస్తున్నావు. ఆయనను వద్దు అనుకున్న మనుషులతో నువ్వు వెళుతున్నావు. ఆయనను కాదని నెట్టివేసిన వారితో నువ్వు బ్రతుకుతున్నావు. నువ్వు రుచి చూసిన దానవా, రుచి చూసిన వాడు? ఈరోజు ఒక ప్రశ్న వేసుకోవాలి. నా బ్రతుకులో నేను ప్రభువును రుచి చూచిన వ్యక్తినైతే మొదటిగా నేను పాపములను విడిచిపెట్టే వ్యక్తిగా ఉన్నానా లేదా? రెండవదిగా దేవుని వాక్యాన్ని కోరుతున్నానా లేదా? మూడవదిగా నేను ఆత్మీయంగా ఎదుగుతున్నానా లేదా? నాలుగవదిగా ప్రభువుని వద్దకే వస్తున్నానా లేదా? మనం గమనించాలి. ఐదవ మాట నేను చెప్పేసి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన, చదవండి, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మీరు దేవుణ్ణి రుచి చూచిన వ్యక్తులైతే మీరు ఒక ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడే వ్యక్తులుగా మార్చబడతారు. హల్లెలూయా. మీ అందరికీ సొలొమోను తెలుసా? మా ఇంటి పక్కన లేడనమాకండి. సొలొమోను దావీదు గారి కొడుకు, చాలా జ్ఞానం కలిగిన వాడు. తండ్రి చనిపోతూ కుమారుని పిలిచి, కుమారుడా సొలొమోను నాయనా, నీకు అన్నీ ఇస్తున్నాను రా, అన్నీ, బ్యాంకు బ్యాలెన్స్ ఇస్తున్నాను, పొలం ఇస్తున్నాను, ధనం ఇస్తున్నాను, వజ్రాలు, వైడూర్యాలు, బంగారాలు, నీకు రాజ్యాన్ని రాజుగా చేసి అన్నీ ఇస్తున్నాను, కానీ ఒకటి లేకపోతున్నాను రా అన్నాడు. ఏంటి నాన్న? నువ్వు మహారాజువు, దేవునికి నచ్చిన, దేవునికి ఇష్టానుసారమైన వ్యక్తివి, ఏంది అన్నీ చేళ్తున్నా ఒకటి లేకపోతున్నావు అంటావు, ఏంటి నాన్న అంటే, నేనైతే నీకు జ్ఞానాన్ని ఇవ్వలేను రానన్నాడు. హల్లెలూయా. ఏమి ఇవ్వలేకపోతున్నానంట? జ్ఞానం, విజ్డమ్, నాలెడ్జ్. నేను అది ఇవ్వలేను. బంగారాన్ని ఇచ్చాను, వెండిని ఇచ్చాను, ధనాన్ని ఇచ్చాను, ఆస్తిని ఇచ్చాను, పొలం ఇచ్చాను, రాజ్యాన్ని ఇచ్చాను, రాజుగా చేసి సింహాసనాన్ని ఇచ్చాను, కానీ జ్ఞానాన్ని ఇవ్వలేకపోతున్నాను. నాన్న అన్నీ ఇచ్చావు, జ్ఞానం లేకపోతే వీటన్నిటిని ఎలా నేను ఎలా పాలించగలను, ఎలా వీటన్నిటిని నేను మెయింటైన్ చేయగలను? అయితే నేను ఇవ్వలేను కానిరా, నన్ను కన్న తండ్రి దేవుడున్నాడు, ఆయన ఇవ్వగలడ్రా, ఆయన యొద్ద నుండి నువ్వు పొందుకోవాలన్నప్పుడు దేవుని సన్నిధిలో సొలొమోను అడిగి జ్ఞానాన్ని పొందుకుంటే
ఇప్పటికి స్టిల్ నౌ గూగుల్లో మనం సెర్చ్ చేస్తే, ఈ ఫోన్లో మనం సెర్చ్ చేస్తే గూగుల్ అని ఉంటుంది ఒక సెర్చ్ ఇంజిన్, ఇందులోనికి వెళ్ళి ఇప్పటి వరకు భూమి మీద బ్రతికిన మనుషులలో హూ ఈజ్ ద వైజెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్ అని మనం టైప్ చేస్తే ప్రపంచంలో అత్యంత జ్ఞానవంతుడైన మనిషి ఎవరని పేరు చేస్తే ద కింగ్ సొలొమన్ పేరు వస్తుంది. హల్లెలూయా. దేవుని యొద్ద నుండి జ్ఞానాన్ని అడిగి పొందుకున్న వ్యక్తి పేరు వస్తుంది. ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? మందిరాన్ని కట్టాడండి. మందిరాన్ని 11 సంవత్సరాల దేవుని మందిరాన్ని కట్టాడు. ఎన్ని సంవత్సరాలు? 11 సంవత్సరాలు. వజ్రాలతో, వైడూర్యాలతో, చాలా శ్రేష్టమైన, అతి శ్రేష్టమైన బంగారంతో. ఆ కాలంలోనంట వెండి రాళ్ళ వలె అయిపోయాయంట. ఎక్కడ పడితే అక్కడ వెండి రాళ్ళ వలె విసిరేశారంట. ఎంత బంగారం తెచ్చి గోడ వెండి పోత బంగారపు రేకులు పొదిగించాడు. మేలిమి శుద్ధ సువర్ణమైన బంగారముతో ఏమండి సొలొమోను అనే వ్యక్తి మందిరాన్ని కట్టి, మందిరములో అణువణువు శుద్ధ సువర్ణమైన బంగారముతో ఆ దేవాలయాన్ని పొదిగాడు. ఏమండి పొదిగితే ప్రపంచ రాజ్యాల రాజుల కనులన్నీ కూడా ఆ మందిరం మీదే ఉన్నాయి. ఎందుకో తెలుసా? ఎప్పుడు మేము యెరూషలేం మీద లేకపోతే ఇశ్రాయేలు మీద దండెత్తాలా, దండెత్తి ఈ మందిరాన్ని కూలగొట్టాలా, కూల్చి ఆ మందిరానికి ఉన్న బంగారాన్నంతా తెచ్చుకోవాలనే ఆశ, ఆతృత, కోరిక, తపన కలిగిన రాజులు ఎక్కువైపోయారు. ఒక విషయం ఏంటో తెలుసా? 11 సంవత్సరాలు కట్టాడు. ఏ రాజు ఎవరు ఇంతవరకు కట్టని దేవాలయాన్ని కట్టాడు. శుద్ధ సువర్ణమైన బంగారాన్ని ఉపయోగించి, కొన్ని కోట్ల లక్షల రూపాయలు ఉపయోగించి కట్టాడు. కానీ తన దేహాన్ని మాత్రం దేవాలయంగా మార్చుకోలేదు. ఈ మాట మీకు అర్థమైందో లేదా? అర్థమైందా? కోట్ల విలువ రూపాయలు చేసే బంగారంతో మందిరాన్ని, దేవాలయాన్ని కట్టాడు. కానీ తన హృదయాన్ని దేవాలయంగా దేవునికి అర్పించలేదు. దేవుడు కోరేది ఏంటి? 4 గోడలతో ఉండే దేవాలయాన్ని కాదు ఆయన కోరేది. ఇక్కడ చూడండి, సజీవమగు మందిరముగా కట్టబడాలి. మనం కట్టుకున్నది కాదు ఆయనకు ముఖ్యం. ఇది చిన్నదా, పెద్దదా, గోడల, రేకుల, స్లాబా, లేకపోతే లోపల సీలింగా, మంచి లైటింగా, సెంట్రల్ హాల్ ఏసీనా, ఇది కాదు ఆయనకు కావాల్సింది. నీవు నేను అంటే క్రైస్తవునిగా, క్రీస్తును నమ్మిన వ్యక్తులుగా నీవు నేను సజీవమైన దేవుని మందిరముగా కట్టబడుచున్నామా లేదా అనేది ఆయనకు ప్రాముఖ్యం. హల్లెలూయా. 7 కోట్ల రూపాయల మందిరం కట్టినా ఇక్కడ నుండి చిన్న ఇటుకు కూడా అక్కడికి పోదు. ఎక్కడికి? పరలోకానికి. ఇక్కడ నువ్వు కోట్ల రూపాయలు పెట్టి మందిరాన్ని కట్టినా ఒక చిన్న సువ్వ, ఒక మేకు కూడా ఎక్కడికి వెళ్ళదు. చిన్న మేకు. మరి ఎవరో ఈ మందిరాన్ని రాళ్ల వలె కట్టిన మనము సజీవమైన మందిరముగా, అంటే దేవుడు నివసించే మందిరముగా మనం కట్టబడాలి. హల్లెలూయా. నిజముగా దేవుడు ప్రభు దయాళుడని రుచి చూచి ఉంటే నీ జీవితంలో నీవు ఎలా ఉంటుందో తెలుసా? నేను సొలొమోను వలె మందిరాన్ని కట్టడం, సొలొమోను వలె బంగారంతో మందిరాలను నిర్మించుకోవడం, మందిరాల్లో మేము ఉండటం కాదు, కానీ నేనే దేవుడు నివసించు ఒక సజీవమైన మందిరముగా మార్చబడాలి, కట్టబడాలని ఒక ఆలోచనలో మనం ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సొలొమోనుకి మనకున్న తేడా ఏంటో తెలుసా? సొలొమోను కోట్ల రూపాయలు పెట్టి బంగారు దేవాలయాన్ని కట్టించాడు. కానీ దేవుడు అదిగా చూసింది, తన హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా, దేవుని ఆలయంగా మార్చకుండా, మలుచుకోకుండా బ్రతికి చనిపోయాడు. ఈరోజు నిన్ను నన్ను కోరుతుంది ఏంటి తెలుసా? నువ్వు కట్టించుకున్నది ఇది కాదు. నాకు నీవే నేను నివసించు ఒక సజీవ మందిరముగా కట్టబడాలి. హల్లెలూయా. ఒక సజీవ మందిరంగా కట్టబడాలి. దేవునికి అది ఇష్టం అండి. మనం కట్టబడుతున్నామో లేదో మన బ్రతుకును ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం.
ఒక విషయం చెప్పమంటారా? నువ్వు కట్టబడుచున్నావు అని అంటే నీ మీద ఇంకొక ఇటుక పెట్టబడుతూ ఉంటుంది. హల్లెలూయా. ఈ గోడను ఎలా కట్టారు? ఒకటే ఇటుక, ఇటుక మీద ఇటుక పేర్చితే, ఇటుక మీద ఇటుక కట్టితే ఒక మందిరం అయింది. అర్థమైందా? నీవేం కావాలంటే చూడండి, సజీవమైన రాళ్ళవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అంటే నీవు ప్రభు దయాళుడని రుచి చూచిన వ్యక్తివైతే, నువ్వు ఒక రాయిగా మలచబడి దేవుని మందిరములో నువ్వు ఉంటే, నీ మీద దేవుడు ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి కట్టడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. ఇది ఇటుక అయితేనే దీని మీద ఇంకొక ఇటుక పెట్టడానికి ఇష్టపడతారు. ఈ ఇటుక బాగుంటేనే, ఈ ఇటుక 4 పక్కల బాగుంటేనే ఈ ఇటుక ఆ గోడ మీద నిలిచిది. ఆ గోడకు సరిపోయే ఇటుక అయితేనే ఇటుక పెడతారు. ఈ ఇటుక పెడితే ఈ ఇటుక మీద, అవునా కాదా? ఇక్కడ ఇటుక పెట్టి మట్టి పెడతావు, ఇక్కడ ఇటుక పెట్టి ఇక్కడ రాయి పెడతావా? నీవు సజీవమైన ఒక రాయిగా మలచబడితేనే నీ మీద దేవుడు ఇంకొక సజీవమైన రాయిని నిలబెడతాడు. మనకి ఆశీర్వాదాలు కాదండి, ఆశీర్వాదం ఇచ్చి ఆ దేవుడు మనకు అవసరం. ఈరోజు ఆశీర్వాదాలు 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 ఆశీర్వాదాలేనా? ఆశీర్వాదం ఇచ్చే దేవుడు వద్దా? మనలాంటి తెలివి కలిగిన ఒక పేషెంట్ ఒక డాక్టర్ దగ్గర పోయినాడు. డాక్టర్ గారు, ఫోన్లోనే, డాక్టర్ గారు పలానా జబ్బు ఉంది, అర్జెంటుగా నువ్వు మందులు రాసి నాకు పంపించాడు. ఒరే, నేను నిన్ను చూడాలరా, నీ పరిస్థితి చూడాలరా, నీ కండిషన్ చూడాలరా అంటే, లేదు డాక్టర్ గారు నేను చెబుతాగా రాసుకో, పలానా స్థలాలలో నాకు విపరీతమైన కడుపుల నొప్పి వస్తుంది అనగానే డాక్టర్ గారు ఏం చేసిండు, సరే ఇలా కడుపుల నొప్పి అంటే గ్యాస్ ట్యాబ్లెట్ రాసిండు, రాసి పంపించిండు. పంపిస్తే వేసుకున్నాడు. 3వ రోజుకి ఎగిరిపోయింది. ఏం గ్యాస్ అది? గుండెకు సంబంధించిన గ్యాస్ పట్టింది. అర్థమవుతుందా? అంటే డాక్టర్ గారు ఇచ్చే మందులు కావాలి కానీ డాక్టర్ గారు అవసరం లేదు. అంతే కదక్క? డాక్టర్ గారు ఇచ్చే మందులు కావాలి మాకు. డాక్టర్ గారితో ఎందుకని? ఆయన దగ్గర పోతే ఓపీ ఫీజు ఎంత కట్టాలా? 200 కట్టాలా. మళ్ళీ అడిగిపోతే టెస్టులు అంటాడు, టెస్టులకు 1000 రూపాయలు అవుతాయి. ఇదంతా ఎందుకు? మందులు రాసిండనుకో 200 రూపాయల్లో నాకు మందులు వస్తే హాయిగా నేను మందులు వేసుకుంటా, శుభ్రంగా నాకు తగ్గిద్ది అనుకున్నాడు. నాకు ఎంత సేవ్ అయినాయి? ఓపీ 200 తగ్గింది, టెస్టుల ఫీజు ఒక 1000 రూపాయలు, మొత్తం 1200 తగ్గినాయి. 200తో శుభ్రంగా నాకున్న జబ్బు పోతుంది అనుకున్నాడు. చివరికి మనిషే. అంటే నువ్వు నేను ఎలా మారావంటే, దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలి, ఆశీర్వాదం ఇచ్చే దేవుడు వద్దు. అంటే నాకు మందులు కావాలి, డాక్టర్ మాకు అవసరం లేదు అని అంటే, మందులు వేసుకుంటావు ఉంటావో ఊడిపోతావో తెలియదు. హల్లెలూయా. మనకు ఆశీర్వాదాల కంటే ఆశీర్వదించే దేవుడు కావాలండి. ఆయన కోరుతుంది ఏంటో తెలుసు? ఈరోజు నీవు నన్ను దయాళుడని అనుభవపూర్వకంగా రుచి చూచి ఉన్న వ్యక్తివైతే నువ్వు చేసే పని ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడతావు. కట్టబడుతున్నావంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? నీ మీద ఇంకొక రాయి పెట్టబడుతుంది. పెట్టబడట్లేదనంటే నువ్వు దేవుణ్ణి రుచి చూడకుండా బ్రతుకుతున్న వ్యక్తివే. హల్లెలూయా. కట్టబడుచున్నావంటే నీ మీద ఇంకొక ఇటుక పెట్టబడుతుంటుంది. ఇంకొక ఇటుక మీద వాళ్ళు కట్టబడితే అలా 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 ఒక సజీవ సంబంధమైన ఒక మంచి సంఘము ఏర్పరచబడుతుంది. హల్లెలూయా. నీవు ఆత్మ సంబంధమైన రాయిగా మలచబడితే దేవుడు గమనించి నీ మీద ఇంకొక వ్యక్తిని కట్టబట్టడానికి నిలబెట్టడానికి ఇష్టపడతాడు. నీవే మందిరములో సజీవమైన రాయిగా కట్టబడకపోతే ఇంకొక వ్యక్తి నీ మీద, ఇంకొక రాయి నీ మీద పెట్టబడదు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, నువ్వు దేవుణ్ణి హృదయపూర్వకంగా అనుభవించలేదు, రుచి చూడలేదు అని దేవుడు నిన్ను బట్టి ఆయన ఇస్తున్న సాక్ష్యం. హల్లెలూయా.
నీవు మందిరాలు కట్టుకోవడం కాదు, నీవే నేను నివసించు ఒక ఆత్మ సజీవ సంబంధమైన మందిరముగా మార్చబడాలి. హల్లెలూయా. చూసారా, ఈరోజు దేవుని రుచి చూచామని చెప్పుకుంటున్నాం, దేవుడు మాకు తెలుసు అని చెప్పుకుంటున్నాం, యేసు ప్రభు మా పక్కింటి వ్యక్తి అని చెప్పుకుంటున్నాం. మేమెందుకు తెలియదండి ఆయనకి, ఆయన మాకెందుకు తెలియదండి? మేము బాప్తీసం పొందాం, ఆయన శరీరములో ఆయన రక్తములో చేయి వేస్తున్నాం, ఆదివారానికి మందిరానికి వెళుతున్నాం, కానుక వేస్తున్నాం, మేము రుచి చూడలేదా అని మనం అనుకుంటున్న మనసులో. ఈరోజు నువ్వు తెలుసుకున్నావో లేదో, రుచి చూచావో లేదో, ఒక 5 విషయాలను బట్టి ఈరోజు మనం ఒక్కసారి మనం సెల్ఫ్ చెకింగ్ చేసుకోవాలి. మనం ఒకసారి స్వపరీక్ష చేసుకోవాలి. చేసుకుంటే నేను ప్రభువుని దయాళుడని రుచి చూచి, అంటే అనుభవపూర్వకంగా ఆయనను ఎరిగిన వాడిని అయితే మొదటిగా నా పాపాలను విడిచిపెడతానంటే దుష్టత్వాన్ని, దూషణను, అసూయను, వేషధారణను, కపటమును, దూషణమైన మాటలను నేను విడిచిపెడతాను. రెండవదిగా పాలను, అంటే వాక్యం అనే పాలను, ఎందుకంటే నేను వాక్యం వలనే పుట్టానని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు పుట్టిన నేను ఎదగాలంటే వాక్యం అనే పాలు నాకు అవసరం, దాన్ని నేను కోరతాను. భారంగా అనుకోను, ఆకలిగా అనిపిస్తుంది, వాక్యమే నాకు కావాలని, వాక్యమే ప్రాధాన్యత అనిపిస్తుంది. రెండవది అది. మూడవది, నువ్వు ఆత్మీయంగా ఎదుగుతూ అభివృద్ధి చెందడానికి ఇష్టపడతావు. మూడవది, 4వ విషయం, నీవు ప్రభువుని వద్దకే వస్తావు, విసర్జించిన మనుషులతో నువ్వు ఏకీభవించు. 5వదిగా, నీవు నీ జీవితంలో ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతూ ఉంటావు. నీ మీద ఇంకొక వ్యక్తిని ప్రభు కట్టబట్టడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఎవరు నువ్వు? ప్రభు దయాళుడని రుచి చూసి ఉన్నవాడవైతే. ఈ 5 విషయాలు మన బ్రతుకులో జరుగుతూ ఉండాలి. నిరంతరం పాపాన్ని విడిచిపెడుతూ ఉండాలి, వాక్యాన్ని కోరుతూ ఉండాలి, ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి, ప్రభువుని వద్దకు వస్తూ ఉండాలి. ఆత్మ సంబంధమైన ఒక మందిరముగా మనం కట్టబడుచు ఉండాలి. ఎవరి జీవితంలో ఇవన్నీ జరుగుతాయి? ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్నవారు జీవితంలో జరిగేవి. జరగట్లేదనంటే ఇంకా మనం వాసన పీల్చుకునే దగ్గరే ఉన్నాం. ఏడన్నా బాగుంది, అబ్బా మంచి వాసన వస్తుంది అనుకుంటున్నావు, కానీ దగ్గరకు వెళ్ళి టేస్ట్ చూసే స్థితిలోనికి ఇంకా మనం రాలా. వాసన చూసినోడికి తెలిసిద్దా రుచి? వెళ్ళి మూత తీసి తిని చెప్పేవాడిది బాగుంటుందా? చెప్పండి. తినేవాడిది బాగుంటుంది. అరే పలానా హోటల్లో బాగుందరా బిర్యానీ అన్నోడిది ఇద్దరు చెప్పారు, వాడేమో వాసన చూసి చెప్పిండు, ఒకడేమో తిని చెప్పిండు. ఎవరు మాట వింటారు మీరు? వాసన చూసినోడు బిర్యానీ బాగుందరా అన్నాడు. అదే తిన్నోడు, అరే ఆ బాస్మతి రైస్ ఉన్నాయిరా, అరే ఆ చికెన్ ఉందరా, అరే ఎంత అంటే వాడు చెప్పేది ఒకలా ఉంటుంది. వాసన చూసినోడు బాగానే ఉందరా, వీడు తినలేదు వాసనే చూసిండు, బాగానే ఉందిరా, బాగానే ఉందా, బాగానే ఉంటుంది, నువ్వు కూడా తినిపో. ఒక్క మాటలో వీడు ముగించేస్తాడు. తిన్నోడు ముద్దగో మాట చెప్తాడు. హల్లెలూయా. తిన్నోడు ముద్దగో మాట చెప్తాడు. ఈరోజు మనం ఎలా ఉన్నామంటే వాసన పీల్చుకునే దగ్గరే ఉన్నాం. రుచి చూచే వ్యక్తులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. రుచి చూచిన నీ జీవితంలో ఈ 5 గుణాలు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడండి. హల్లెలూయా. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను నిజంగా ప్రభువుని రుచి చూచిన వ్యక్తిగా మార్చబడాలి నాయన, రుచి చూచిన వ్యక్తిగా నేను ఉండాలి ప్రభా, అలా నన్ను బలపరచు, అలా నన్ను దీవించను. ఈరోజు ప్రార్థన చెయ్యి. ఎలా ప్రభువా? నేను రుచి చూచిన వ్యక్తిగా సమాజం నన్ను గుర్తించాలి, నేను పాపాన్ని విడిచిపెడతానయ్యా, అయ్యా వాక్యాన్ని కోరతాను ప్రభువా, ఆత్మీయంగా ఎదుగుతాను నాయన, నీ వద్దకే నేను వస్తాను, ఏ సమయంలో అయినా ఎటువంటి పరిస్థితుల్లోనైనా కట్టబడుతాను ఆత్మ సంబంధమైన మందిరముగా అని ఈరోజు నువ్వు ప్రార్థన పూర్వకంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నిన్ను 5 విషయాలతో బలపరిచి నిన్ను ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడే వ్యక్తిగా మార్చి, ఇదిగో నిన్ను చూస్తే ప్రభువుని రుచి చూసిన వ్యక్తిగా నిన్ను సమాజం గుర్తించాలి. అట్టి సాక్ష్యము మన ప్రభు మనందరికీ ఇచ్చునుగాక. కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం.